ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ ఉదయకాల వాక్యధారం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాకండువైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకు వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని, మీ చిత్తం మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనము. మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే మీరు సమ్మతించిన మాట విని ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6-7 వచనం. యెహోవా మీకు దొరుకు కాలం నందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకోండి. భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుష్టులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. నిర్గమకాండం 19వ అధ్యాయం 5వ వచనంలో, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధన అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 5వ వచనంలో, కావున నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా విని ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుతున్న ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. కీర్తన గ్రంథం 65వ అధ్యాయం 3వ వచనం, నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తం నువ్వే ప్రాయశ్చిత్తం చేయుదువు. కీర్తన గ్రంథం 67వ అధ్యాయం 6వ వచనం, అప్పుడు భూమి దాని ఫలమునిచ్చిన దేవుడు మా దేవుడును మమ్మను ఆశీర్వదించును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనము, నువ్వు యెహోవా యందు ఆనందించుతూ దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కించేదును, నీ తండ్రి యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచేదును. యెహోవా సెలవు ఇచ్చిన వాక్కు ఇదే. చివరిగా ఒక మాట, ఇర్మీయా గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనము, ఈ ప్రజలతో నీవిట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవేశయ్య, మీరు ఇచ్చిన ఒక్కదాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఎల్లప్పుడూ ప్రభు నీ మాటలు నీ ఆజ్ఞలను కైకొని వాటిని అనుసరించి వారు ఉండే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలో బలపరిచి మీ మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.